అవునరా, ఏదో నీ ఫేవరెట్ స్పాట్ అంటుంది. ఏంట్రా అది? స్విట్జర్లాండ్. నీ మొహానికి పాస్పోర్టే లేదు, స్విట్జర్లాండ్ నీ ఫేవరెట్ స్పాటరా? లోకల్గా ఏంటనా? లెట్ మీ థింక్. యాదవా, గుర్తు చేసుకొని చెప్పేదాన్ని ఫేవరెట్ స్పాట్ అనర్రా. నాకు తెలుసు బాబు, బట్ స్టార్టింగ్ లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కలా మాట్లాడుద్ది. బట్ నాలుగు బ్రిలియన్ గైస్ అయితే అవతల ఏం చెప్పినా సరే వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్ యార్, నాది సేమ్ టేస్ట్ అని కమిట్ అయిపోతుంటాం. ఆ టైంలో అక్కడ ఏం బాగమో మనకి ఇప్పుడు ఏం తెలుసు. వాడి ఫేవరెట్ కలర్ ఏందో ఏమో, ఫిట్టింగ్ పెట్టేసిండు కొడుకు. ఇది తీసుకెళ్తావా? ఇది వేసుకెళ్ళు, కలర్ ని పట్టించుకోడు. You wear it. Idiot. Lali, idea. How's this? కేకా. యాండి, ఆ అమ్మాయి డ్రెస్ చూసారా? అయ్యో, మొన్న అనవసరంగా నా పాత చీరలన్నీ పని మనిషికి ఇచ్చేసాను. అవన్నీ చింపి లాంటి డ్రెస్ కుట్టిస్తే మన అమ్మాయికి చాలా బాగుంటుంది కదండి. త్వరగా రారా బాబు, ఈ డ్రెస్ లో ఇలా నిలబడటం చాలా ఇబ్బందిగా ఉంది. హలో రేయ్, నెక్లెస్ రోడ్ లో లేదురా. అవునా? కేక ఏంట్రా కేక? 3 ప్లేసుల్లో ఒక చోట లేనప్పుడు మిగిలినవి 2 కదరా. బాబు ఐన్స్టైన్, సంగీ టెంపుల్, గండిపేట, ఈస్ట్ కి ఒకటి వెస్ట్ కి ఒకటి ఉన్నాయిరా. నా క్యాల్కులేటివ్ కిడ్నీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా సౌత్ లో ఉండుంటావు కదా. నేను వచ్చేసరికి నువ్వు నార్త్ లో వెచ్చాయి. వాయ్ ఎందుకలా? అక్కడే శ్మశానంలో నిన్ను పాతి పట్టడానికి. ఏమ్మా, ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు? అమ్మయ్యా, ఒక్కరికైనా ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఏం లేదమ్మా, మా చెల్లెలు కూడా కాలేజ్కి వెళ్తుంది. ఇలాంటి డ్రెస్సెస్ పంపిస్తే దాని జోలికి ఎవరు రాకుండా ఉంటారని అడిగానంతే. రే ఇడియట్, ఎక్కడున్నావురా? డే బై డే మరీ బిజీ అయిపోతున్నారా కిట్టుగా. హలో రేయ్, సంగీ టెంపుల్ కి వచ్చానురా, ఇక్కడ కూడా లేదు. ఇజ్ ఇట్? అయితే సాంగి టెంపుల్ కూడా కాదనమాట. అసలు పుట్టి బుద్ధి ఎరిగాక ఏ రోజైనా గుడికి వెళ్ళిన మొహరానిది? ఏదో మామ నీ అభిమానం. రేయ్, ఇప్పుడు నేను గండిపేటకి వెళ్తున్నాను, అక్కడ కూడా లేకపోవాలి. నీకు ఇవ్వాలే లాస్ట్ డే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని మీరు వైట్ డ్రెస్ లో చూసారా? అయితే వీడి ఫేవరెట్ కలర్ వైట్ అన్నమాట. అంటే నా వైట్ డ్రెస్ లని వాషింగ్ కేసింది మమ్మీ, అందుకని ఈ డ్రెస్ లో కూడా వైటే ఉంది కదా అని ఇది వేసుకొచ్చాను. అవునా? ఇప్పుడేంటి ప్రోగ్రామ్? ఎటెళ్దాం? అర్జెంట్ గా బట్టల షాప్ కదా. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఏంటి ఫైను? మనుషుల్ని చంపేసే మారనాయదలా ఉన్నావు తెలుసా? పద పద, నిన్నిలా చూస్తుంటే కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చేసేలా ఉంది. బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? భోంచేద్దాం. ఆర్డర్ సార్. యా, ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. యాదవ ఎటకారాలు వద్దు, వెళ్ళి మెనగాడు పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నే ఖాతా, పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకునిరా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే Sir. ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, Okay, sir. ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, Okay. మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ Okay. పట్టుకొచ్చి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ కిట్టుగా, నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నా కోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీ కోసం ఆర్డర్ ఇచ్చాను అనమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నా కోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తింటున్నావే నువ్వు? కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది రో? ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పాత్రం ఏంట్రా? తిన్నది ఆకులు వలంలే కదా. ఆకులు నవలడానికి నేను ఏమైనా మేకనేంట్రా? ఛ, మేకను తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకుని అవసరమా? తన
తను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంక రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ చెప్పు ఒకసారి. చెప్తా. కన్నులు కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో, కలలు కలలు కలిసి చేసే గోలేమిటో, మనసు మనసు నడుమ జరిగే మధుర మాయలేంటో, అదురుతున్న ఎదలో జరిగే వింతేమిటో, అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోదే, అసలేమిటో ఈ అల్లరి ఇబ్బంది అయినా ఇబ్బందుంది. చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి, గుండె చోరియే కొంట చూపు చోరియే నా తలపే చోరి చోరి. ఓ కన్నులు కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో, కలలు కలలు కలిసి చేసే గోలేమిటో. ప్రాయమేమో త్వరపెడుతుంది, ప్రాణమేమో తికమక్కుతుంది, సలహా అడిగేందుకు ఏం తోడుంది. కాలమేమో పరిగెడుతుంది, పాదమేమో తడబడుతుంది, సరిగా నడిచేందుకు ఏ దారుంది. ఆశలన్నీ తోసేస్తూ ఉంటే, ఊహలన్నీ వచ్చేస్తూ ఉంటే, హాయిగుంది హాయిగుంది ఏదో ఇబ్బందుంది. చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి, నా నవ్వు చోరీ, కంట చూపు చోరీ, నా మనసే చోరీ చోరీ. ఓ ఎందుకమ్మా కంగారు, ఏమిటో ఈ మారే తీరు, ఎవరే మనసా ఎదురై ఉన్నారు. అంతులేని సందేహాలు, అంతలోని సంతోషాలు, చిరునవ్వులతో చదివే మంత్రాలు. మైకమే కమ్మేసినట్టు, లోకమే ఇది నమ్మేసినట్టు, కొత్తగుందే కొత్తగుందే అయినా ఏదో ఇబ్బందుందే. చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి చోరియే చోరి చోరి, గుండె చోరియే కొంట చూపు చోరియే నా తలపే చోరి చోరి. కనులు కనులు చేసి ఎన్నెన్నో చిలిపి సైగలేంటో, కలలు కలలు కలిసి చేసే గోలేమిటో, అటు తేలదే ఇటు తేలదే ఎటు తేల్చుకోదే, అసలేమిటో ఈ అల్లరి బాగుందే అయినా ఇబ్బందుందే. అయ్యయ్యయ్యో లా 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 లేరరు. ఏమయ్యా ఏట్రు సార్ పాత పేపర్లు కొనుక్కునే మీ పబ్లిషరు ఈ మధ్య కొత్త పేపర్లు బాగానే అమ్ముకుంటా అంటగా. అంటే ఈ మధ్య కొంచెం సేల్స్ పెరిగినాయి సార్. అయ్యి ఎందుకు పెరగదులే, మా రాజకీయ నాయకులేమో రోజుకో రకంగా మురుగుతున్నారు. మరి అది న్యూస్ అయినా న్యూస్ సెన్స్ అయినా మీ మీడియా వాళ్ళకి పండగే కదా. సార్ ఇంతకీ మీరు ఎందుకు పిలిపించారో చెప్తే. రాతలు రాస్తే పర్వాలేదయ్యా, రోతలు రాయకూడదుగా.
అంటే అపోజిషన్ లీడర్ మా పబ్లిషర్ కి బంధువు సార్, అందుకని. ఎందుకు రాశారని మిమ్మల్ని అడగట్లేదయ్యా, ఎప్పుడు ఆపేస్తారో తేల్చమంటున్నా. ఆపేస్తాం సార్, వెంటనే ఆపేస్తాం. నా పేరు తెలుసుగా, తెలుసా? జీజేపీ. నా జోలికొస్తే పీకేపీ. అంటే పిచ్చ కొట్టుడు కొట్టి పాతి పెట్టేస్తారన్నమాట. అర్థమైంది సార్. అర్థమైందిగా, ఇక లాగెత్తు. థ్యాంక్ యూ సార్. బాగా. థ్యాంక్ యూ సార్. నాన్న ఏమ్మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానని అడిగినా కదా నాన్న. అడిగావమ్మా, నేను ఆలోచించుకోవాలిగా. నాన్న ప్లీజ్, ఐమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఏమండి, దానికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెళ్ళనివ్వచ్చు కదండి. అంత ఇంట్రెస్ట్ గా ఉంది కాబట్టి ఆలోచిస్తున్నా. నాన్న ప్లీజ్ ఒప్పుకో నాన్న ప్లీజ్. ఓకే అమ్మా. రేయ్, ఆ ఇన్స్టిట్యూట్ సంగతి ఏంటో చూడు. ఆల్రెడీ అమ్మాయి గారు చెప్పారండి. సికింద్రాబాద్ బ్రాంచ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మాట్లాడతారా? ఏ బ్రాంచి? సికింద్రాబాద్ బ్రాంచ్. అమీర్పేట బ్రాంచ్కి ఫోన్ చేయి. అదేంటి సార్? రే, అమ్మాయి ఇష్టపడి వెళ్ళే చోటకి మనం పంపకూడదు, మనం పంపే చోటికే అమ్మాయి వెళ్ళాలి. ఇంకా సైలెంట్ గా ఉండటం నా వల్ల కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు కిట్టు. నీకు చాలా చెప్పాలి లల్లి, జస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయి. అదేదో రేపు మార్నింగ్ కలిసినప్పుడు చెప్పొచ్చుగా, ఇంత లేట్ నైట్ అవసరమా? ఇప్పటికే చాలా లేట్ చేశానని నా ఫీలింగ్. కొంపదీసి వీడికి నేను లల్లీని కాదని తెలిసిపోయిందా? ఏంటి ఇక్కడ ఆపావు? మనం రావాల్సింది ఇక్కడికే, పద. వీడేం చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. ఏంటిది, ఓపెన్ ఎయిర్ థియేటరా? ఓ రకంగా అలాంటిదే. ఇప్పుడు మనం సినిమా చూస్తావా? కొన్ని సింపథెటిక్ సీన్స్ చూద్దాం. 1932 డిసెంబర్ 26 చైనాలో పెద్ద భూకంపం, భారీగా ప్రాణ నష్టం, అంతులేని ఆస్తి నష్టం. అగైన్ డిసెంబర్ 26 టర్కీలో భూకంపం, సేమ్ ఎఫెక్ట్ సేమ్ రిజల్ట్. 2003 ఇప్పుడు డిసెంబర్ 26 ఈసారి ఇరాన్ లో వచ్చింది ఎర్త్ క్వేక్. పాపం వాళ్ళకది మర్చిపోలేని పెద్ద షాక్. 2004 మళ్ళీ అదే డిసెంబర్ 26 ఏకంగా సునామీయే అటాక్ చేసి వెళ్ళింది. ఎన్ని కోట్లు లాసో, ఎంత మంది అవుటో మనల్నే లెక్కలేసుకోమంది. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడెందుకంటారా? ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని విపరీతాలు జరిగిన ఈ డేంజరస్ డేనే మా లల్లి బర్త్డే కనుక ఏంటి నీ వాయిస్? తన పుట్టినరోజు ప్రత్యేకతను ప్రపంచ ప్రజానికానంతటికి తెలియజేస్తూ తన ప్రతి బర్త్డేకి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉపద్రవాన్ని రప్పించి ఎంతో కొంత జనాభాని తగ్గిస్తూ వస్తున్న మా లల్లికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ కిట్టు. హ్యాపీ బర్త్డే లవ్లీ. నెక్స్ట్ టైం ఇదే డేట్ కి ఎంతమంది మింగేస్తాం? స్టార్ హోటల్లో ట్రీట్ ఇస్తాం అనుకుంటే సింగిల్ టీతో సరిపెట్టేసుకున్నాం. నువ్వు గ్రీట్ చేసిన స్టైల్ కి ఈ ట్రీట్ చాలా ఎక్కువలే. అబ్బో, 1 సెకండ్. ఇట్స్ ఓకే. హలో, ఎక్కడికి వెళ్ళిపోయినవరా? లల్లీకి బర్త్డే విషెస్ చెప్పాలని ఓ లాంగ్ డ్రైవ్, ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. అరే, ఇవన్నీ అవసరమా నీకు? డీల్ చేయడానికి పంపిస్తే డీప్కి వెళ్ళిపోతావు ఏంటి? హ్యాపీ బర్త్డే లల్లీ. నా బర్త్డే గుర్తుందా నీకు? గుర్తు చేయడానికి కిట్టు ఉన్నాడుగా. అసలు ఇప్పుడు వాడు సర్ప్రైజ్ ఇచ్చాడే, నువ్వైతే చచ్చిపోయేదానివి. వాట్? సర్ప్రైజ్ కి చచ్చిపోవడా? మరి మామూలు రోజున పుట్టావా? నీ బర్త్డే అంత బ్యాడ్ డేనో నాకు ఇప్పుడే తెలిసింది. లైట్లే. ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఓకే? గడు నా బిఎఫ్, థోడా డిస్టెన్స్ మెయింటైన్ చేయి. తెలుసులేవే. బర్త్డే నాది, సెలబ్రేషన్ దాంది. నా బిఎఫ్ ని నేనెప్పుడు కలుస్తానో ఏంటో. ఏంటి వదిన ఎంతసేపు? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలుసు కదా ఆకాష్. ఆ కవర్ తీసుకురండి లోపలికి. నేను తీసుకొచ్చేస్తా. ఏంటి లేట్? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తెలుసు, నువ్వు నా కోసం వెయిటింగ్, నేను మా వదిన కోసం వెయిటింగ్. అదేంటి? అదంతేలే, ముందు బైక్ ఎక్కు. నో, ముందెందుకు లేట్ అయిందో రీజన్ చెప్పు. అమ్మా లల్లి తల్లి, నా బైక్ మా వదిన వేసుకెళ్ళింది. నేను ఇక్కడికి రావాలంటే బైక్ కావాలి కదా, బైక్ కావాలంటే మా వదిన రావాలి కదా. వాట్? మీ వదిన బైక్ డ్రైవ్ చేస్తుందా? మామూలుగా కాదు, రేసులకి వెళ్ళే రేంజ్ లో. వావ్, గ్రేట్ యార్. ఏ, నేను ఒకటి అడుగుతాను. అడక్కు. ఆర్డర్. నాకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తావా? వాట్?
ఆర్ యు సీరియస్? వెరీ సీరియస్. నాకు బైక్ అంటే చాలా ఇష్టం, కానీ పడిపోతానేమోనని మా డాడీ నేర్చుకోనివ్వలేదు. ప్లీజ్ ప్లీజ్ నువ్వు నేర్పించవా? మరీ ఇంత క్యూట్ గా అడిగితే ఎందుకు కాదంటాను. కమా జాగ్రత్త. నాట్ రీచబుల్. నా గర్ల్ ఫ్రెండ్ తో వీడు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు. వచ్చేసింది. డామ్ ఇట్, ఎన్ని సాల్వ్ చేసినా నాట్ రీచబుల్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరా ఎక్కడ పెట్టింది? హూ ఇస్ దట్? ఏ కిట్టు, కిట్టు లే. ఏ కిట్టు, ఐ కెనాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఐ నో మై రైట్స్. ఐ విల్ గెట్ అవుట్. Hey, get up, get up. Hello, madam. Get up. Get out of my class. దశరీ దశరీ సాలాంగ్ సాలాంగ్లీ. ఏ బాబు ఇట్రా. ఏ బాబు ఇట్రా. టీ చెప్తే కాఫీ తెచ్చినావేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినవేంది? ఏంది? ఓయ్, ముందుగా నేను పిలిస్తే వాంతాన్ పోతావేంది? హలో, రెస్పెక్ట్ ఇచ్చుకో, రెస్పెక్ట్ పుచ్చుకో. వాడు వీడు అంటే వింటూ ఊరుకునేది లేదు. వినుకుంటే చెవులు మూసుకోబ్బే. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజా. ఏదో పోలే పాపం లేడీస్ అని ఊరుకుంటున్నా, లేకపోతేనా ఏం చేస్తారా? ఏం చేస్తావు? బుక్కలిరిసి పొయ్యిలో నూకుతా బిడ్డ. యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అవు క్రాస్ చేసినా ఇంకా చేస్తా. ఏం చేస్తావు? చిచి, ఇండిసెంట్ ఉమెన్, ఇండిసెంట్ ప్రపోజల్. ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. బరి దిగించిన బాలిక. హలో, నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన. నువ్వు ఎక్కడున్నావే? ఏంటి వాయిస్ అలా ఉంది? ఏంలే, ఈడో దేడ్ దిమాగ్గాడు తగిలిండు, జరంత గుస్సాయించిన అంతే. హలో, ఏరా ఎక్కడ నువ్వు? నువ్వెక్కడ్రా? నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ క్యాంటీన్. ఏంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగుబంటి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. అది సరే గాని నేను ఆడికి పోయినవే? కాల్ చేస్తుంటే సెల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది సరే కానీ నేను కాల్ చేసిన ఎక్కడ పోయినవరా? నాన్ స్టాప్ గా నాట్ రీచబుల్ అని వచ్చింది. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా బాయ్ ఫ్రెండ్ తో. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా గర్ల్ ఫ్రెండ్ తో. ఎక్కడికి వెళ్ళారు? శంకర్పల్లి దగ్గర వెళ్ళిపోయారా? రిటర్న్ ఎప్పుడు వచ్చిండ్రు? డెలివరీ వచ్చారా? తెల్లవారిందాక డ్రైవింగ్ నేర్పించిండా? అంతసేపా? 1 minute. అది కాదురా. I'll call you back. రేయ్, నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమని పంపిస్తే నువ్వు దాంతో సిట్ అయిపోతావరా? కిట్టు, అరే ఐల్ కాల్ యు లేటర్. మీకు నా పేరు ఎలా తెలుసండి? కిట్టు. లా 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 లే. లల్లి, ఒకసారి నిన్ను చూడే. ఇప్పుడే షోరూమ్ వచ్చిన 1000cc బైక్ లా ఫుల్ జోష్ లో ఉండేవాడు. ఇప్పుడేమో అప్పుడే బోర్ కొట్టేసిన DS50 లా తెల్లగా డిమ్ముగా అయిపోయాడు. ఇదేమన్నా తక్కువ మళ్ళా? కోల్గేట్ యాడ్ లో మోడల్ లెక్క కలర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, మూవ్ ఆయింట్మెంట్ యాడ్ లో ఆంటీ లెక్క అయిపోయింది. ఏం పేరు పెట్టినవరా తనకి? లవ్లీయా? ఒకసారి క్యూట్ గా లవ్లీ అని పిలువు, మేము కూడా వింటాం. ఏమే? హే యు, నువ్వేందే అన్నావు? కుర్రాడు కత్తిలాగా ఉన్నాడని చెప్పినావు, మరి ఇప్పుడేందే కత్తితో పడిచినట్టు గట్ల వీసిపోయినావు? మరి మావాడు ఆవిడ గారికి 100 centimeters దూరం ఉన్నా తట్టుకోలేడంట. ఇప్పుడు చూడు, కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇద్దరు. ఇదేదో పెద్ద ఇంటర్వెల్ బ్యాంక్ అన్నట్టు ఒకళ్ళు అటు ఒకరు ఇటు వెళ్ళిపోతున్నారు. అయితే ఎమర్జెన్సీ వాటర్. లావణ్య ఒక సైనా షూరిటీ కోసం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడా? ఐసీయూలో ఉంది. ఇక్కడ ఏదో సైన్ చేయాలంట. సరే ఓకే, లెట్స్ గో. ఓకే. అబే కిట్టిగా,
మీ దోస్త్ ఇక్కడ ఏం రాసిండో చూసినావా? ఈసారి మా లావణ్య హస్బెండ్ అంట. ఇక్కడ చూడు, నో అబ్జెక్షన్ ఫామ్ లో మీ లావణ్య మా వాడి వైఫ్ అని రాసింది చూడు. అవురా, వీళ్ళిద్దరు మనకు తెలియకుండా పెండ్లు ఎప్పుడు చేసుకున్నారంట? వాళ్ళని అడుగుదాం. యాక్సిడెంటల్ గా కలిసిన మీ ఇద్దరికి మళ్ళీ ఒక యాక్సిడెంట్ తోనే కలపని ఇంట్లో ప్లాన్ చేసినాం రా. కంగారు పెట్టుంటే ఐఎమ్ సారీ. బట్ ఈ మాత్రం షాక్ కలగకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లాక్ ఓపెన్ అవుతుంది కదా మరి. యా, తెలుసో తెలియకో నన్ను ఈ హాలేగాన్ని మీరే కదా కలిపిండ్రు. మరి మీరిద్దరు విడిపోడేందని మేము ఇట్లా షురు చేసినాం. చూసావు లావణ్య, నీకు యాక్సిడెంట్ అయిందని ఒక్క మెసేజ్ ఇవ్వగానే వాడు వెనక ముందు ఆలోచించకుండా నీకోసం ఎంత బ్లడ్ ఇచ్చేస్తున్నాడు. ఇదేమన్నా తక్కువనా? నువ్వు పేషెంట్ అయిపోయావు అనుకుని డజన్ కాయలు పిండి జ్యూస్ తీసింది. నువ్వు తీసిన జ్యూస్ ఏం వేస్ట్ కాదులే లావణ్య. బాబు బ్లడ్ ఇచ్చి బాగా వీక్ అయిపోయాడు, వెళ్ళి పట్టించు. మరి నాకు నీ గ్లాస్ జ్యూస్ ఎక్కడ సరిపోతుంది? ఒక బకెట్ నిండా పిండుకుందా పదా. నీకు ఎక్కువైంది కానీ బడి వదా. సరేపా. చీటర్, చీటర్, యూ చీటర్, యూ చీటర్, హే యూ చీటర్, యూ చీటర్. హాయ్ డాడీ. హాయ్ డార్లింగ్ లవ్లీ, ఎలా ఉన్నావురా? ఫైన్, హౌ ఆర్ యూ? నాకేంటమ్మా, ఇక్కడ అన్నీ ఉన్నాయి, నువ్వు తప్ప. మరి నన్ను చూడటానికి వస్తానని చెప్పారు, రాలేదే? ఈ వీకెండ్ వస్తాను. నో డాడీ, మీరు వెంటనే రావాలి. ఏంటి, ఎనీథింగ్ స్పెషల్? సంథింగ్ స్పెషల్. మీ మెయిల్ బాక్స్ చెక్ చేయండి డాడీ, మీకు ఫోటో పంపించాను. ఎవరిది? మా డాడీకి మన మ్యాటర్ పోస్ట్ చేసేసాను. నీ ఫోటో కూడా మెయిల్ చేసేసా. నన్ను కూడా పార్సల్ చేసి పంపించలేకపోయావా? పార్సల్ చేసే థాట్ లేదు కానీ పంపటం మాత్రం కన్ఫర్మ్ లే. ఎక్కడికి? ఎయిర్పోర్ట్ కి. ఓ నువ్వా అన్నా? ఏంటని కొత్త సాల్తీలే కనిపిస్తున్నాయి. పాతోళ్ళందరినీ పన్ను నుంచి పీకేశావా? నమస్తే అన్న. ఓరిని, ఈడేంటి ఇంకా ఉన్నాడు? అసలు నువ్వు ముందు పీకేయాల్సింది ఈయనేగా. గాదినమిడు నాకు సైజ్ తప్ప సీన్ లేని ఇజ్జత్ తీసిండు. నా సీన్ ఏందో చూపించి గొప్పుడు విగ్రహమనుంచిన. మరి అటాకింగ్ ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవచ్చుగా. ఇంత చీకట్లో ఇంత మందిని వేసుకొని ఇక్కడ దాకా రావాలా? గదేందిరో, ఎవరినైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ బయటనో స్పాట్ పెట్టాలని నువ్వేంటి కదరా? నేనేదో ఫ్లోలో చెప్పానన్నా, నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావని అనుకోలా. సర్లే, ఇప్పుడు పని మీద వెళ్తున్నాను, మన మ్యాటర్ ఇంకెప్పుడైనా చూసుకుందాం. ఆగురా అయ్యా ఆగు. ఒక్కొక్కడు పోతే సుక్కలు చూపిస్తాడు, పోతే అందరూ ఓసారి పోండి, ఓసారి చూడండి. టైం లేదన్నా, కీ ఇచ్చేస్తే వెళ్తాను. షట్ వదలన్నా. ఆగన్నా, నీ విలనిజం వీక్ అవడం వల్ల అనవసరంగా నా హీరోజం ఎలివేట్ అయిపోతుంది. అసలు నీ పొజిషన్ లో ఉన్నాడు ఏం చేయాలో తెలుసా? ఓసారి కొట్టేసినోని మళ్ళీ వెళ్ళి కలక్కకూడదు, సైలెంట్ గా సైడ్ అయిపోవాలి, వీలైతే ఫ్రెండ్ అయిపోవాలి. లేదనుకో టైం వేస్ట్, మనీ వేస్ట్, పైగా బెడ్ రెస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్పు అన్నట్టు నీకు ఇంకో లాజిక్ చెప్పనా? నువ్వు నీ సీన్ చూపించాల్సింది నాకు కాదు, ఆ మాట అన్నోడికి. గుడ్ బాయ్. అన్న ఆడి చెప్పిందంతా అర్థమైంది కానీ శివరాక నువ్వు మాట చెప్పింది అది అర్థం కాలేదే. అమ్మా, ఈ పని గాదినమే చేసి నా సీన్ నీకు చూపించుంటే
ఇప్పుడు ఈ ఫైట్స్ ఉండేది కదరా. ఈ పీకుడేదో గాన్నే పీకొచ్చుగా. వాణ్ణి కొట్టాలంటే బాడీ ఉంటే సరిపోదురా, బ్రెయిన్ ఉండాలి. గది మంతాన్ లేదు. ఇట్లాంటి ఆడించాలన్నా ఓడించాలన్నా దమ్ము దమాకు రెండున్నోడు ఒకటి దిగాలరా. ఫ్లైట్ నెంబర్ ఏదో చెప్పిందే, అది వచ్చిందో రాలేదో ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారే. మీ కోట్ ఒకసారి హ్యాండ్ లోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. మా మామగారు కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తాను. థ్యాంక్స్. ఎలా ఉన్నాను? ఇదేట్రోయ్ అంకుల్ మీరా? ఏంటి పెట్రోల్ బంక్ లోనే కాకుండా ఎయిర్పోర్ట్ లో కూడా అమ్మేస్తున్నారా? ఎదవేటకరాలు ఎందుకు గానీ నీ స్పీడ్ చూస్తా అంటే ఎవరికో స్కెచ్ గీసినట్టే ఉన్నావురా. మీరు బ్రిలియంట్ అంకుల్. నువ్వు మాత్రం మహా జాదుగడిరా. కోటి వేసుకుని బయలుదేరావంటే కోటికి దక్కుండా కొట్టేసే ప్లాన్ ఏది వేసే ఉంటావు. మీరు భలే క్యాచ్ చేశారు అంకుల్. కానీరా కానీ మామూలుడేటి నువ్వు. ఫ్లైట్ ల్యాండ్ అయిందా లేదా? లవ్లీకి ఒక కాల్ కొడదాం. ఏం టైమింగ్ నీది. హలో, ఏమైంది? డాడీని కలిసావా? ఇంకా లేదు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. అదేంటి, ఫ్లైట్ ఎప్పుడూ వచ్చేసి ఉంటుంది, ఇంకా మీ ఇద్దరు మీట్ అవ్వలేదా? నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటానులే. ఆల్రెడీ కలిశానని చెప్పు. హే, ఇది మా డాడీ వాయిసే. అవునా? సారీ అండి, మీరని తెలియక. రండి మాట్లాడు. అక్కర్లేదు, నా కోట్ నాకు తీసి ఇచ్చేస్తే నేను వెళ్తాను. నావి అనుకున్న వాటిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను. ఏంటండి ఇంత లేటు? మీరు దిగిన ఫ్లైట్ తిరిగి కువైట్ దాకా వెళ్ళిపోయి ఉంటుంది కూడా. ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేదురు గాని. తల బద్దలైపోతుంది, ముందు కాఫీ తీసురా. ఏమైందండి? డాడీ 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 లవ్లీ. ఆకాష్ ఎలా ఉన్నాడు డాడీ? చెప్పండి డాడీ, ఆకాష్ ని కలిసారా? మాట్లాడారా? తను మీకు నచ్చాడా? ఏంటి డాడీ మాట్లాడరు? జర్నీ చేసి వచ్చాను కదా, టైర్డ్ గా ఉన్నాను అనమాట. నువ్వెలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను డాడీ, మీరే ఆకాష్ ఎలా ఉన్నాడో చెప్పట్లేదు. కాఫీ వద్దు డాడీ. ఆకాష్ బాగున్నాడు రా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు. హడావుడిలో నేనే సరిగ్గా మాట్లాడలేకపోయాను. అయితే రేపు ఆకాష్ ఇంటికి రమ్మని చెప్పిన డాడీ. నో 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 నో. రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో మన ఆఫీస్ పని ఉంది, ఆ తర్వాత చూద్దాం. ఓకే డాడీ. ఓయ్, అడుగుతుంది నిన్నే. ఏంటి? ఏమన్నారు మా డాడీ? ఈ క్వశ్చన్ అడగడానికి ఇక్కడ దాకా రావాలా? అదేదో మీ డాడీని అడగచ్చుగా. ఆల్రెడీ అడిగాను, తను రెస్ట్లెస్గా ఉండటం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పారు. అండ్ యు నో వాట్, మా డాడీ ప్రింట్లో ఏం లేరు, మార్నింగే ఢిల్లీ వెళ్ళారు ఏదో బిజినెస్ పని మీద. బై ద వే డాడీ 1 వీక్లో వచ్చేస్తారంట్లే. అప్పుడోసారి మళ్ళీ నిన్ను పిలిచి మాట్లాడుతా అన్నారు. ఓ, ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నారా? మా డాడీ ఎవరినైనా ఫస్ట్ లుక్లోనే ఎస్టిమేట్ చేసేస్తారు. అలాంటిది నిన్ను మళ్ళీ కలుస్తానన్నారంటే నాకెందుకో టెన్షన్గా ఉంది. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఏదో మీ డాడీ కాబట్టి ఊరుకుంటున్నాను కానీ ఆ ఇన్నోసెంట్ ఫేస్కి నువ్వు ఇచ్చే ఓవర్ బిల్డప్కి ఏమాత్రం సూట్ అవట్లేదు తెలుసా? అసలు ఆ సూట్ కనుక వేసుకోకపోతే పార్క్లో బెలూన్లు అమ్ముకున్నలా ఉంటాడు. చంపుతా మా డాడీ గురించి అలా మాట్లాడావంటే. ఏంటి మూడ్ ఆఫా? సర్లే, మనకి ప్లేస్ వచ్చి రావట్లేదు, ఏదైనా సినిమాకి వెళ్తాం పద. సినిమాకి ఇంకా టైం ఉంది, ఈలోపు ఓ ఐస్ క్రీమ్తో నేను ఐస్ చేసుకోనా? ఇదిగో. చాక్లెట్ తెచ్చావేంటి? బటర్ స్కాచ్ తేవాల్సింది. అదేంటి, నీకు చాక్లెట్ ఇష్టం కదా? బట్ మా డాడీకి బటర్ స్కాచ్ చాలా ఇష్టం.
సారీ ఓకే సారీ యూ బటర్ స్కాచ్. ఓకే అదేంటి రెండు ఇచ్చేసావు? నీకొద్దా? నా చాక్లెట్ వేస్ట్ అయిపోతుంది కదా, మరి ఇదేం చేయను? దానికి ఇవ్వు. బాగుంది కదా కామెడీగా.